ఇప్పుడే సింగిల్ మూవీ చూసేసా భయ్య. మూవీ అయితే నాకు పర్లేదు డీసెంట్ అనిపిచ్చింది. 70% ఆఫ్ ద ఫిల్మ్ ఎంటర్‌టైనింగ్‌గానే ఉండే. మూవీలో మెయిన్ పాజిటివ్స్ వచ్చేసి కామెడీ. మనకి తెలుసు 'శ్రీ విష్ణు' గారి మెయిన్ స్ట్రెంగ్తే కామెడీ. సో, దాని మీదనే మూవీ ఆల్మోస్ట్ వెళ్తుంది. అండ్ నేను గూడా ఆయన కామెడీ చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఆయన కెమిస్ట్రీ విత్ 'వెన్నెల కిషోర్' గూడా చాలా బాగా సెట్ అయింది. ఎస్పెషల్లీ ఇన్ ద ఫస్ట్ హాఫ్ చాలా హిలేరియస్‌గా ఉండే. మూవీ ఇంకో పాజిటివ్ వచ్చేసి రన్ టైమ్ 2 అవర్స్ 10 మినిట్స్ ఉంది. సో, మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఎక్కడా లాగ్ అనిపియదు. నెగెటివ్స్ వచ్చేసి లాస్ట్ 40 మినిట్స్ ఎటో ఎళ్ళిపోతుంది భయ్యా మూవీ. ఒక ఎమోషనల్ జోన్‌లోకి. అది అంతలా వర్కౌట్ అవ్వలేదు నాకు లాస్ట్ వరకు. మూవీ ట్రీట్‌మెంట్ గూడా చాలా పాత సినిమాలా అనిపిస్తుంది. డైలాగ్స్ అవన్నీ కొత్తగా ఉన్నా ట్రీట్‌మెంట్ అంత ఫ్రెష్‌గా అనిపియదు. సాంగ్స్ అయితే కంప్లీట్‌లీ ఫర్గెటబుల్. హీరోయిన్స్‌కి గూడా అంత స్కోప్ ఏం లేదు. బికాజ్ ఇది త్రూ ఔట్ 'శ్రీ విష్ణు' మూవీ. ఆయన మీదనే బ్యాంక్ అయి ఉంటుంది. సో, దట్స్ ఇట్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినిమా చూపులు ఫర్ మోర్ రివ్యూస్.